ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. నేను సాత్వి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయుదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మనం దేవుని పిల్లలం కనుక దుష్టుని ఆలోచన చెప్పున నడవక దేవుని చిత్తంలో ఎదగాలి. దేవునిలో ఎదిగేటప్పుడు దుష్టుడు మనకి ఆటంకాలు ఎన్నో కలగ చేస్తాడు, కానీ మనం వాటిని ప్రార్థనతో జయించాలి. అలానే మనమందరం కూడా నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె దేవునిలో ఎదిగి ఫలించుదుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.